నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. అంబేద్కర్ ఓ మహనీయుడు, రాజ్యాంగ నిర్మాత అని అందరికీ తెలిసిన విషయమే. కానీ అలాంటి అంబేద్కర్ రాజ్యాంగం రాయడమే కాక రిజర్వ్ బ్యాంకు కొన్ని సలహాలు సూచనలు కూడా ఇచ్చారు. అంటే ఆయన సిద్ధాంతాల పరంగా ఆర్బీఐ ఏ విధంగా జరిగింది, దానికి సంబంధించి అంటే ఆర్బీఐ ఏ విధంగా రన్ కాబోతుంది, ఎలా ఉంటే బాగుంటుందని ఇంతకుముందు కొన్ని వ్యూహాలు రచనలు చేసి ఆర్బీఐకి ఇచ్చాడు. ఆయన సిద్ధాంతాల పరంగానే ఆర్బీఐ రన్ అవుతుంది. ఈరోజు కూడా ఇప్పటికి కూడా ఆర్బీఐ దాని విధి విధానాలు కానీ దానికి సంబంధించిన ఏదైతే కార్యాచరణ ఉందో ఇప్పటికీ అంబేద్కర్ సిద్ధాంతాలకు అనుగుణంగానే నడుస్తుంది. అంటే దీనికి సంబంధించి ఆ రోజు ఏమి ఇచ్చాడు, ఈరోజు ఎలా ఉంది, ఇంతకుముందు ఎలా ఉండేది సంబంధించిన చర్చలో పాల్గొనడానికి మనతో పాటు వరుణ్ అనలిస్ట్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి సార్, అంటే ఆర్బీఐ అంబేద్కర్ సిద్ధాంతాలకు అనుగుణంగానే ఈరోజు ఆర్బీఐ నడుస్తుంది అంటారు, దానికి సంబంధించి ఏం చెప్తారు? యాక్చువల్గా అంబేద్కర్ గారు అపార్ట్ ఫ్రమ్ కాన్స్టిట్యూషన్ బిల్డర్, ఆయన ఎకనామిస్ట్ అండి. ఆయన ఒక బుక్ రాశారు, ఏమని, ప్రాబ్లమ్ ఆఫ్ ఎ రూపీ, ఒరిజిన్ అండ్ ఇట్స్ కంక్లూజన్ అండ్ సొల్యూషన్. ఆ బుక్ అనేది ఆయన రాసి తర్వాత ఆయన హిల్టన్ యంగ్ కమిషన్ గారికి సబ్మిట్ చేశారు. ఆ సబ్మిట్ చేసిన తర్వాత అది 1926 మీద దాని మీద వచ్చిన దీని పరంగా అప్పుడున్న సిచ్యువేషన్స్కి మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాన్సెప్ట్స్ అన్నీ ఫ్రేమ్ అయ్యాయి. ఓకే, అంబేద్కర్ గారు రాసిన బుక్, ఆయన ఏదైతే బుక్ ఫ్రేమ్ చేశారో మన ఆర్థిక సిద్ధాంతాలు ఎలా ఉండాలి, ఆ కాన్సెప్ట్ కానీ, ఆ అవుట్లుక్ కానీ, ఆ గైడ్ లైన్స్ కానీ, ఓ బ్యాంక్స్ ఎలా నడవాలి, మెయిన్గా రిజర్వ్ బ్యాంక్ అనేది ఎలా నడవాలి అనేది అంబేద్కర్ గారు ఇచ్చిన ఆ బుక్ బేస్డ్ అయ్యి ఉండి అప్పుడున్న హిల్టన్ యంగ్ కమిషన్ పరంగా మనకు 1934లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఫామ్ అయ్యి April 1, 1935లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఫౌండేషన్ స్టోన్ వేసి స్టార్ట్ చేశారు. అయితే అంతకుముందు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయి, అంబేద్కర్ సిద్ధాంతాల పరంగా ఏదైతే విధి విధానాలు మార్పు వచ్చిందంటున్నారు కదా, అంతకుముందు ఏ విధంగా ఉండేది? ఫస్ట్ అంతకుముందు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే మామూలుగా బ్యాంక్ సెక్టరే స్టార్ట్ అయింది, అప్పుడే వస్తున్నది మనకు బ్యాంక్స్ కాన్సెప్ట్ అని. ఇంతకుముందు మన కల్చర్స్ చూస్తే మనకు మొహంజదారో హరప్పా కల్చర్ నుంచి వస్తుంది. అప్పుడున్న పాలసీ ఏంటి, మనకు ఎక్స్చేంజ్ సిద్ధాంతం. అంటే మీరు ఒక వస్తువు ఇస్తే నేను ఇంకోటి ఇస్తాను. ఈ వస్తు మార్పిడి విధానం ఎక్స్చేంజ్తోనే నడిచింది. తర్వాత కూడా స్లోగా ఎప్పుడైతే ఈ 1920s నుంచి బ్యాంక్ సిద్ధాంతాలు, అంటే బ్యాంక్ ఒక కాన్సెప్ట్, మెయిన్గా బ్యాంక్ ఉద్దేశం ఏంది, నలుగురు మనీ సేఫ్టీ కోసం బ్యాంక్లో పెట్టుకుంటారు. ఓకే, మెయిన్గా సేఫ్టీ. తర్వాత మనకున్న మనీ అక్కడ పెడితే దానికి ఏమైనా ఇంట్రెస్ట్ తిరిగి వస్తాయి. నలుగురు చేసి పేర్చిన మనీని వాళ్ళు వేరే వాళ్ళకి లోన్స్గా ఇస్తారు. ఆ లోన్స్ ఇవ్వటం వల్ల కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది. అది వాళ్ళు గోల్డ్ పైన పెట్టుకుంటే లోన్ తీసుకోవచ్చు, ఇంకోటి వెహికల్ లోన్, హోమ్ లోన్, పర్సనల్ లోన్ ఎలా ఉన్నా. ఆ టైంలో 1926 టైంలో నుంచి ఈ ప్రెజరైజ్ అవుతుంది. అంటే ఒక బ్యాంక్ అనే సెక్టార్ రావాలి, మెయిన్గా సెంట్రల్ గవర్నమెంట్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే రావాలి, అలా ముందుకు వెళ్ళాలని ఈ కాన్సెప్ట్ అనేది అప్పుడే బిల్డ్ అవుతుంది, అప్పుడే స్టెప్స్ తీసుకుంది. ఫౌండేషన్ స్టోన్ ఎప్పుడైతే మనం చెప్పుకున్నాం April 1, 1935 అన్న, అప్పటి నుంచి ఇక ఫుల్ ఫ్లెజ్డ్గా అమల్లోకి వచ్చింది. సో అప్పుడు అంతకుముందు నుంచి జస్ట్ బ్యాంకింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. మనకు పూర్వం కూడా ఎప్పుడైనా లోన్ తీసుకోవాలంటే ఒక సేట్ గారి దగ్గర తీసుకునేవాళ్ళు మనీ అయినా. అది మొదటి నుంచి వస్తున్న కాన్సెప్ట్. అది ఎవరి దగ్గర అయితే ఎక్కువ ఉంటే వాళ్ళు నలుగురికి ఇవ్వగలుగుతారు, దానికి వడ్డీయో, చక్రవడ్డీయో, భూచక్ర వడ్డీయో దాని మీద ఇంట్రెస్ట్లో ఇచ్చేవాళ్ళు. ఈ బ్యాంక్ కాన్సెప్ట్ 20s నుంచి ఎక్కువ డెవలప్ అయింది. దాని తర్వాత మన అంబేద్కర్ గారు ఇచ్చిన కాన్సెప్ట్ పరంగా, గైడ్ లైన్స్ పరంగా ఈ రోజు కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఆర్బీఐకి మీరు గైడ్ లైన్స్ అంబేద్కర్ గారు ఇచ్చారంటున్నారు, ప్రధానంగా ఆ గైడ్ లైన్స్ ఏమైండొచ్చు? గైడ్లైన్స్ అంటే యాక్చువల్గా ఇక్కడ ఒక కమిషన్ ఉంది మనకు చెప్పుకోవాలంటే, రాయల్ కమిషన్ అంటారు. దానికి ఇంకోటి పేరు ఏంటంటే హిల్టన్ యంగ్ కమిషన్ అని. అయితే ఇక్కడ ఈ కమిషన్కి సబ్మిట్ చేశారు అంబేద్కర్ గారు బుక్. యాక్చువల్గా ఇంకోటి, ఆయన ఎకనామిస్ట్గా చేసినప్పుడు మామూలుగా ఆయన 1926 వరకు కూడా ఎకనామిస్ట్గా గుర్తింపు పొందారు. సో ఆయన ఆ టైంలో కొన్ని ప్రిజర్వ్ చేసుకొని ఫైనాన్స్ పరంగా కూడా ఒక బుక్స్ రాశారు, ఒక 2 బుక్స్ దాని మీద రాశారు. అండ్ మనం చెప్పుకున్నట్టు ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ, ఒరిజిన్ అండ్ ఇట్స్ సొల్యూషన్, ఈ బుక్స్ రాసి దాంట్లో మనీని మనం ఎలా పేర్చుకోవాలి, తర్వాత దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, అంటే మల్టిప్లై చేయాలి, అందరికీ సేఫ్టీ మెజర్స్ ఎలా చూడాలి, ఇలాంటి కాన్సెప్ట్ మీద గైడ్ లైన్స్ మీద నడుస్తుంది. పైగా జనాన్ని ఏ పాలసీ నుంచి మనీ అందరికీ ఇవ్వలేరుగా లోను. మెయిన్గా ఒక లోన్కి అప్లై చేశారంటే ఎవరైనా ఒక బిల్డర్స్ కానీ ఎవరైనా, దానికి కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఎవరెవరికి అర్హులు, మెయిన్గా ఎలిజిబిలిటీ ఎవరికి ఉందో వాళ్ళకి లోన్స్ ఇవ్వటం, తర్వాత దాని నుంచి రిటర్న్ తీసుకోవటం ఇంట్రెస్ట్గా అయినా, అది ఎలా ఉంటుంది అనేది కాన్సెప్ట్ యాజ్ అన్ ఎకనామిస్ట్ అని ఇచ్చారు. దాని పరంగా నడుస్తుంది ఇప్పటికి కూడా. అంటే ఏదైతే అంబేద్కర్ గారు ఆర్బీఐకి సలహాలు ఇచ్చారో దాని తర్వాత ఆర్బీఐ ఎలా చేంజ్ అయింది? ఆర్బీఐ చేంజ్ అవ్వడానికి ఎప్పుడైనా కూడా ఆర్బీఐ ఒక స్టాండర్డ్గా ఫామ్ అయిందండి ఇండియాలో. ఎందుకంటే ఇట్స్ మదర్ ఆఫ్ ఆల్ బ్యాంక్స్ ఇన్ ఇండియా అని చెప్పుకోవచ్చు.
ఎప్పుడైనా మనకు కొన్నిసార్లు మనకు ఇండియాలో కూడా ఆర్థిక మాంద్యం వచ్చింది. కానీ ఆర్థిక మాంద్యం ఎన్నిసార్లు వచ్చినా కూడా మళ్ళీ రివైవ్ అయ్యి ముందుకెళ్తుంది. ఇప్పుడు మనం చూస్తే మనకు అమెరికాలో కూడా లేమన్ బ్రదర్స్ కానీ మెరిల్ లించ్ బ్యాంక్స్ కొలాప్స్ అయిన తర్వాతనే అమెరికాలో ఆర్థిక మాంద్యం వచ్చింది. అక్కడ చాలా సిచ్యువేషన్ చేంజ్ అయింది. కానీ అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు రివైవ్ అయ్యి మళ్ళీ పుంజుకోవడానికి హిస్టరీ రిపీట్స్ అని మళ్ళీ రావడానికి చాలా టైం పట్టింది. అదే మన కంట్రీలో వచ్చేసే వరకు అంత టైం తీసుకోలేదు. ఎందుకంటే ఆ స్టాండర్డైజ్గా ఉన్నాయి. ఎవరికైనా లోన్స్ ఇచ్చినా, ఎవరికైనా ఇచ్చినా, ఏదైనా పరిస్థితుల్లో ఉన్నా కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మంచి గ్రిప్ వచ్చింది. అక్కడి నుంచి ఆయన ఇచ్చిన గైడ్ లైన్స్, ఆయన ఇచ్చిన సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో దానివల్ల ముందుకు వెళ్ళగలిగారు. దానివల్ల ఎప్పుడు అప్స్ అండ్ డౌన్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఎప్పుడు రాలేదు. ఇంకా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వచ్చిన అవార్డ్స్, దానికి రెప్యుటేషన్ వేరే కంట్రీస్ వాళ్ళు కూడా ఫాలో అవుతారు. ఈవెన్ మనకు ఎక్కడైతే లోన్ తీసుకుంటామో యూబీఎస్ స్విస్ బ్యాంక్ ఏదైతే ఉన్నదో అక్కడి నుంచే కదా లోన్స్ తీసుకునేది ఎవరైనా అన్ని కంట్రీస్, వాళ్ళకు కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ప్రిన్సిపల్కి మంచి ఇది ఉందన్నమాట. సో అలాంటి గైడ్లైన్స్ ఇచ్చారు ఆయన. ఎలా ముందు మెయిన్గా అసలు ఎలా ఫార్మేషన్ అవ్వాలి, ఫౌండేషను, దానికి ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, ఎవరికి లోన్కి అర్హులు, ఎవరికి ఇస్తే దాన్ని మల్టిప్లై అవుతుంది, ఎట్లాంటి సిచ్యువేషన్లో ఈవెన్ వేవ్ చేయటం కూడా, లోన్ వీవర్ అంటారు మనం. లోన్ ఎవరికైతే మాఫీ చేయటమో, ఇప్పుడు బ్యాంక్స్కి కట్టకుండా రుణమాఫీ ఇట్లాంటివి జరుగుతుంటాయి కదా, ఎవరికి ఈ కాన్సెప్ట్ అనేది మంచి గ్రిప్ ఉండటం వల్ల ఎప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఇట్లాంటి ఆర్థిక మాంద్యాలు వచ్చినా కూడా ముందుకెళ్ళింది. అయితే ఈ రుణమాఫీకి సంబంధించి ఏం చెప్తారు? ఎందుకంటే అంతకుముందు ఏ విధంగా ఉన్నది, అంబేద్కర్ సలహాలు ఇచ్చిన తర్వాత రుణమాఫీ ఏ విధంగా ఉన్నది? రుణమాఫీ అనేది ఒక అన్ని స్టేట్స్లో వచ్చేది కాదు. యాక్చువల్గా ఎక్కడెక్కడ మెయిన్గా ఎలక్షన్ క్యాంపెయిన్లో మనకు చెప్పుకుంటారు రుణమాఫీలు ఏంటి, ఎవరెవరికి రైతులకు అర్హత. ఇప్పుడు రుణమాఫీ కాక రైతు బంధు ఇప్పుడు మన తెలంగాణలో కాన్సెప్ట్ ఉంది. అయితే ఇక్కడ రుణమాఫీ వచ్చే వరకు అదొక ఎజెండాగా ఎప్పుడైతే మనం పొలిటికల్గా ఓట్ ఎజెండాగా వచ్చినప్పుడు అది ఎక్కడెక్కడ స్టేట్స్లో ఉందో ఆ స్టేట్లో అమలు పడుతున్నారు. ఎందుకంటే అన్ని స్టేట్లో ఉందనుకోను నేను రుణమాఫీ అనేది. సో వాళ్ళకి వీవ్ చేసినప్పుడు గవర్నమెంట్కి బ్యాంకుకి వచ్చే మనీ బ్యాంక్కి వస్తుంది. బ్యాంక్ ఎక్కడ మనం ఎంతోమంది మనం కూడా బ్యాంక్లో పెట్టుకుంటాం కదా, ప్రతి ఒక్కళ్ళు పెట్టుకోవడం, బ్యాంక్ వచ్చే మనీ బ్యాంక్ వస్తుంది. ఈ అర్హులకు మాత్రం రుణమాఫీ ఇవ్వటం జరిగింది. దాన్ని కూడా మనకు రైతు బంధు ఇవన్నీ పెట్టి చేసి జరుగుతుంది, ముందుకెళ్తుంది. అయితే ప్రధానంగా రాయల్ కమిషన్కు అంబేద్కర్కి ఏంటి లింక్, ఆర్బీఐకి సంబంధించిన లింక్ ఏంటి అసలు? అంటే రాయల్ కమిషన్కి ఇంకో పేరే హిల్టన్ యంగ్ కమిషన్ అండి. ఈ హిల్టన్ యంగ్ కమిషన్ అనేది అప్పుడు నడుస్తున్న ఒక వ్యవస్థ. ఇప్పుడు దేనికైనా మనకు ఒక రికగ్నిషన్ రావాలంటే, ఇప్పుడు మనకు ఐఎస్ఐ స్టాంపు వేస్తే కానీ ఒక ప్రోడక్ట్ అనేది మనకు వాల్యుబుల్ కరెక్ట్ అని మనకు రాదు. సో అదొక స్టాండర్డ్. అప్పుడు ఏదైనా కూడా కొత్తగా ఒక ప్రవేశం. ఇప్పుడు మొన్నటి వరకు బ్యాంక్స్ వ్యవస్థ లేదు. ఒకప్పుడు ఇండియాలో బ్యాంక్ వ్యవస్థ లేదు. ఎవరో రిచ్ ఉన్న పర్సన్ నలుగురికి ఇచ్చేవాడు. అలా కుబేరు టైం నుంచి వస్తుంది అది, ఇప్పటివరకు కాదు. బార్టర్ సిస్టమ్ అట్లా నడిచిన తర్వాత ఎక్స్చేంజ్ సిస్టమ్ కొద్ది రోజులు నడిచింది, అంతే. ఈ బ్యాంక్స్ డెవలప్ అయినప్పుడు నిన్నటి వరకు లేనిది ఇవాళకి రావాలంటే దానికి ఒక సర్టిఫై చేయాలి మనుషులు. దానికి అప్పుడు బ్రిటిషర్స్ రూల్ చేసినారు కాబట్టి, ఈవెన్ అంబేద్కర్ గారు కూడా 1926 వరకు ఆయన ఎకనామిస్ట్గానే గుర్తింపు పొందారు. అట్లా వాళ్ళు రాయల్ కమిషన్కి హిల్టన్ యంగ్ కమిషన్ అనేది దానికి ఇంకో పేరు. ఆ కమిషన్ దగ్గర ప్రపోజల్ పెట్టారు, బుక్ రాశాడు ఆయన. ఏమని? ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ, ఒరిజిన్ అండ్ కంక్లూజన్, లేకపోతే ఒరిజిన్ అండ్ సొల్యూషన్. అంటే రూపీని, ఇప్పుడు ఇండియా కరెన్సీ రూపీయే, ఆ రూపీని ఎలా తిప్పాలి, ప్రతి ఒక్క ఫీల్డ్లో మనీ అనేది రొటేట్ అవుతుంది, ఎప్పుడు సర్క్యులేట్. నిన్న వేరే వాళ్ళ దగ్గర ఉంటుంది, ఇప్పుడు మన దగ్గర ఉంటుంది, రేపు ఇంకోళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఈ మనీ సర్క్యులేట్ అవుతుండే ఎలా వెళ్ళాలి, ప్రతి ఒక్క సొసైటీలో. ఇప్పుడు మనం చాణక్యనీతి తీసుకున్నా కూడా మనీని ఎలా రొటేషన్ చేయాలి ప్రతి ఫీల్డ్లో. ఇప్పుడు ఒకడు పేపర్ అమ్ముతారండి, అక్కడి నుంచి వాళ్ళకు మనీ వస్తుంది. ఈ మనీ తీసుకొని అసలు పేపర్ అమ్మడానికి ఇతను కొని వీళ్ళకి ఇవ్వడానికి ఈయన ఎక్కడి నుంచో తీసుకుంటాడు. దానికి మళ్ళీ ప్రింటింగ్కి ఈయన వేరే వాళ్ళకి పే చేస్తాడు. మళ్ళీ ఈయన నుంచి ఇంకొకరి దగ్గరికి వెళ్తుంది. అదే సొసైటీలో మనీని రొటేట్ చేసి దాన్ని మల్టిప్లై చేసి ఉన్న సిచ్యువేషన్ ఎలా ముందుకు తీసుకెళ్ళి ఇవన్నీ మనకు బుక్స్లో ఉంటాయి. మెయిన్గా ఈ ఎకనామిక్ సంబంధించిన బుక్స్లలో ఉంటాయి. మెయిన్గా అది ఫస్ట్ వచ్చింది అంబేద్కర్ గారి నుంచి. ఇంకా 1926 వరకు ఆయన ఎకనామిస్ట్గా రికగ్నైజ్ అయ్యారు. అప్పుడు బ్రిటిషర్స్ కూడా రికగ్నైజ్ చేశారు అంబేద్కర్ గారి టాలెంట్ ఈ విషయంలో ఎలా చేయగలుగుతారు అనేది చేసి ఆ రాయల్ కమిషన్కి ఈయన సబ్మిట్ చేస్తే 1926 నుంచి ఒక ప్రెజరైజ్ అయింది. ఒక రిజర్వ్ బ్యాంక్ లాంటిది ఇండియాలో స్టార్ట్ చేస్తే బాగుంటుంది. అంటే ఇంత పెద్ద వ్యవస్థని స్టార్ట్ చేశాడు అంబేద్కర్. అంటే ఆర్బీఐ వల్ల మనం బతుకుతున్నాం, అంటే ఆర్బీఐ పుణ్యమా కొంత అంతో ఇంతో బతుకుతున్నాము. దాని తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత ఏదైతే అంటే ఇందిరాగాంధీ గవర్నమెంట్ కావచ్చు, మిగతా గవర్నమెంట్లు ఏవైతే కావచ్చు, కొన్ని బ్యాంకులను జాతీయం చేసింది. 1969లో 14 బ్యాంకులను అట్లా జాతీయం చేసింది, నెంబర్ ఆఫ్ బ్యాంకులను. అంటే ఇంత ఆర్బీఐ ఉండి కూడా మళ్ళీ జాతీయం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇక్కడ ఏంటంటే మనము అంబేద్కర్ గారు ఇచ్చిన సిద్ధాంతాలు ఎంత స్ట్రాంగ్ అని చెప్పడానికి ఆయన గురించి ఒక మాట చెప్పుకుందాం. యాక్చువల్గా అంబేద్కర్ గారిని మహారాజా గారు ఒకరు స్పాన్సర్ చేస్తే ఆయన కొలంబియా యూనివర్సిటీలో ఎకనామిక్స్ మీదనే ఆయన స్టడీ చేశారు.
మళ్ళీ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కూడా ఆయన టాపర్గా ఆయన మంచి గ్రిప్ తీసుకున్నారు. ఆయన మొత్తం లెంత్ అండ్ బ్రెడ్త్ చదివారు ఎకనామిక్ గురించి. తర్వాత ఇస్తే దానికి అంతవరకు వెళ్ళింది. అయితే మనకి ఇక్కడ వచ్చే సబ్జెక్టు ఇక్కడ నేషనలైజ్ ఎందుకు జరిగాయి. మనకు ఇంతకుముందు తీసుకుంటే గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ అని ఒకటి ఉండేది. దాని తర్వాత ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్గా మార్చారు. కానీ చిన్న చిన్న బ్రాంచెస్ ఇప్పుడు ఎస్బీఐ త్రూఅవుట్ ఇండియా ఉంది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని. ఇంతకుముందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ అలహాబాద్, ఇవన్నీ తీసి దాంట్లో మర్జ్ చేశారు. అలాగా మన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ మధ్య ఆంధ్ర బ్యాంక్ అని మర్జ్ చేశారు. ఎందుకంటే నేషనల్ బ్యాంక్ కొన్ని పాలసీస్ ఉంటాయి. చాలాగా మనుషులు కూడా ఎలా ఉంటారు, కొందరు లోన్స్ తీసుకుంటారు, తర్వాత కట్టరు. ఈ కలెక్షన్స్ కోసం వెళ్ళాల్సి వస్తుంటుంది. చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తారు. ఎందుకంటే రిటర్న్ మనీ తీసుకున్నప్పుడు వాళ్ళకున్న ఇంట్రెస్ట్ కట్టేటప్పుడు మాత్రం ఉండదు. మనీ తీసుకున్నప్పుడు ఎంత ఇంట్రెస్ట్ ఉంటుంది, మళ్ళీ దానికి ఇంట్రెస్ట్ పే చేయాలి. ఈ సింపుల్ ఇంట్రెస్ట్ అని మళ్ళీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రతి మళ్ళీ డబుల్ అవుతుంది, 2, 4, 6, 8 అలా ఇంట్రెస్ట్ అది ఉండదు. తర్వాత కొన్నిసార్లు ఇప్పుడు కొందరు మనం చూస్తే నీరవ్ మోడీ లాంటి వారు కొన్ని క్రోర్స్ బ్యాంక్ లోన్స్ తీసుకొని తను నీరవ్ మోడీ లాంటి వాళ్ళు అలా. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో బ్యాంక్ ఒక క్రైసిస్ వస్తుంది. సో చిన్న బ్యాంక్ని ఆల్రెడీ స్టాండర్డ్ ఉన్న బ్యాంకు హ్యాండ్ ఓవర్ చేసుకుంటే ఇప్పుడు ఎంప్లాయీస్ బ్యాంక్లో పనిచేసే ఎంప్లాయీస్తో సహా, ఆ బ్యాంక్ ఖాతాదారులతో సహా, ఆ బ్యాంకును ఎప్పటి నుంచో నమ్ముకొని అక్కడ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఆ బ్యాంకుకి లోన్స్ ఇచ్చిన వాళ్ళు షేర్స్ అని, ఇప్పుడు మనం దలాల్ స్ట్రీట్ ఉంది బొంబాయిలో, మార్కెట్ స్టాక్ ఎక్స్చేంజ్, సెన్సెక్స్, నిఫ్టీ, బిఎస్సి, ఎన్ఎస్సి అని చూపిస్తారు, నిఫ్టీ ఇవన్నీ షేర్స్. అంటే ప్రతిరోజు మారుతూనే ఉంటాయండి. నిన్నటి తక్కువ ఉందనుకోదు, ఇవాళకి మళ్ళీ ఇంక్రీజ్ అవుతాయి. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో వచ్చినప్పుడు ఏవైతే షేర్స్ తక్కువ ఉన్నాయి, ఎందుకంటే బ్యాంక్లో కూడా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, ఎంతోమంది కంపెనీస్ కూడా ఇన్వెస్ట్ చేస్తాయి బ్యాంక్లో. అసలు మెయిన్ షేర్ హోల్డర్ ఎవరైతే బ్యాంక్ అనుకుంటారో ఎంతనో 60% ఉంటుంది, 40% వేరే వాళ్ళది ఉంటుంది షేర్స్ అందులో. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో కొందరు ఇలానే డబ్బులు ఇవ్వకుండా, వాళ్ళు కట్టకుండా చేసిన సిచ్యువేషన్లో క్రైసిస్ వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఎవరైతే ఇప్పుడు మన దగ్గర డబ్బు లేనప్పుడు కొంచెం రిచ్ పర్సన్ ఎవరైతే వీళ్ళకి లోన్ ఇచ్చి చేస్తారో అలాగనే ఒక నేషనలైజ్ బ్యాంక్, ఒక స్టాండర్డ్ బ్యాంక్ ఏదైతే మంచి పాలసీలు ఉన్నాయో, మెయిన్గా మనీ అనేది మంచిగా ఉందో వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. గ్లోబల్ ట్రస్ట్ బ్యాంకుకి చాలా ఇది వచ్చింది, అప్పుడు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్గా మారింది. ఈవెన్ చార్మినార్ బ్యాంక్ అనేది తీసేశారు ఒకప్పుడు, ఎందుకంటే ఎవరైతే ఓనరో తను పరారీ అయిపోయారు, ఆయన ఎక్కడ లేడు. అప్పుడు ఏం చేస్తారు మరి, ఆ ఎంప్లాయీస్ ఏం కావాలి, అక్కడ ఇచ్చే డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఏం కావాలి, మళ్ళీ వీళ్ళు కొందరు నమ్ములు పెట్టుకుంటారు. బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్న వాళ్ళు ఓకే, కానీ ఎదురుగా లోన్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు బ్యాంకే ఇచ్చిన వాళ్ళు. సో ఇలాంటి క్రైసిస్ని సాల్వ్ చేయడానికి వన్ ఆఫ్ ద పాలసీ పెద్ద బ్యాంకుకి హ్యాండ్ ఓవర్ చేసుకుంటే వాళ్ళకి సేఫ్టీ అన్నమాట. అయితే ఏదైతే అంబేద్కర్ ఈ పాలసీ ఇచ్చాడో ఆర్బీఐకి సంబంధించి, ఆ టైంలో రాజ్యాంగం రాస్తేనే ఎదుర్కొన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, వద్దు రాయొద్దని చెప్పి చాలామంది వ్యతిరేకత వచ్చింది. మరి ఇలాంటి పాలసీస్ ఇచ్చినప్పుడు ఎవరెవరు, ఒక గ్రూప్ ఉంటుంది, గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటుంది వ్యతిరేకించేది, అప్పుడు ఎవరు వ్యతిరేకించలేదా? వ్యతిరేకించాలంటే యాక్చువల్గా బ్రిటిషర్సే ఓకే చేశారు అప్పుడు అంబేద్కర్ గారి టైంలో. అంబేద్కర్ గారి నాలెడ్జ్ అయినా, అంబేద్కర్ గారి ఎన్ని మంచి పాయింట్స్ చెప్పినా కానీ ఎక్కడో ఒక 2-3 వ్యతిరేకత జరిగిందండి. వ్యతిరేకత జరిగితే ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం హిల్టన్ యం కమిషన్, ఏదైతే రాయల్ కమిషన్ అన్నామో అది అందరికీ యాక్సెప్ట్ అనే రూల్ లేదు, యాక్సెప్ట్ అని లేదు. అది 1926లో మనకు రాయల్ కమిషన్ హిల్టన్ కమిషన్కి ఆయన సబ్మిట్ చేస్తే ఏమని బుక్ ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ ఒరిజిన్ అండ్ సొల్యూషన్ అని ఇస్తే, తర్వాత అంతకుముందు కూడా ఆయన ఇచ్చినవి ఉన్నాయి, ఇది ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫైనాన్స్ అని ఇట్లా బుక్స్ రాశారు, మొత్తం 3 బుక్స్ రాశారు ఎకనామిస్ట్గా ఆయన. సో అప్పుడు 1926లో ఆయన ఇస్తే 1935 ఏప్రిల్ 1 రోజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ చేశారంటే ఈ 9 years గ్యాప్లో ఆయన ప్రాబ్లం ఫేస్ చేసినట్టుగా. అది బిల్లోకి అమలై, అంటే ఆ బ్రిటిషర్స్ రూల్ పరంగా అదొక బిల్ ఆఫ్ అమలై ముందుకు రావాలంటే టైం పట్టింది అన్నట్టు. అంటే మధ్యలో ఎన్నో స్టోన్స్ని ఆయన అధిగమించి ఆయన మైల్ స్టోన్ దాటినట్టే కదా. అయితే ఇప్పటికీ అంటే అంబేద్కర్ ఎకనమిస్ట్గా సక్సెస్ అయ్యాడు అనుకుంటున్నారా, ఏంటి పరిస్థితి? ఆయనని టార్చ్ బేరర్ అంటారండి ఎకనామీ లాంగ్వేజ్లో, అంటే దారి చూపించిన వ్యక్తి అని. ఒక టార్చ్ బేరరు, ఒక యార్డ్ స్టిక్, అంటే ముందుకు తీసుకెళ్ళిన వ్యక్తి అంటారు ఎకనామీ పరంగా. మనకు తర్వాత పేరు ఎవరికైనా వచ్చి ఉండొచ్చు, బట్ అంబేద్కర్ గారే మన ఇండియాలో ఎకనామీకి నడవడానికి. మనకు ఎంతసేపు అంబేద్కర్ గారు అంటే కాన్స్టిట్యూషన్ రాశారు, లేకపోతే ఫాదర్ ఆఫ్ ఇండియా అని, లేకపోతే లా మినిస్టర్ అని నెహ్రూ గారి క్యాబినెట్లో అలానే గుర్తుంది మనకు. మెయిన్గా అన్టచబిలిటీని రిమూవల్ చేయడానికి పోరాడారని. కానీ ఎకనామిస్ట్ కూడా ఆయన వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫ్యాక్టర్. అయితే ప్రధానంగా ఈ ఏదైతే ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు ఈ బ్యాంకులు ఎలా బిహేవ్ చేస్తే బెటర్, ఆర్థిక మాంద్యాన్ని ఎలా ఎదుర్కొంటున్నాయి బ్యాంకులు?
యాక్చువల్గా ఆర్థిక మాంద్యం ఏదైతే మనం రెసెషన్ అనుకుంటామో అది ఎక్కడన్నా తప్పదండి. ఇప్పుడు మనకు స్విస్ బ్యాంక్లో అయినా జరుగుతుంది అది. ఈవెన్ అమెరికన్ బ్యాంక్స్ కూడా అది మనం ఇందాక చెప్పుకున్నట్టు లేమన్ బ్రదర్స్, మెరిల్ లించ్, ఆ బ్యాంక్స్ ఏవైతే లోన్స్ ఇచ్చావు కంపెనీస్కి, ఎందుకంటే క్రోర్స్లో ఇవ్వాల్సి వస్తుంది. ఆ క్రోర్స్లో ఇచ్చినప్పుడు మెయిన్గా బ్యాంక్లో లోన్ తీసుకున్న వాళ్ళు వేరే సమ్ సోర్స్ నుంచి, ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఎవరికి అంత క్రోర్స్లో ఉండదు ఇన్కమ్. ఎంత ఉన్న 1 lakh ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియానా 2 lakhs కన్నా ఎక్కువ దాటదు, ఫెసిలిటీస్ ఉంటాయి అంతే. కానీ ఈ క్రోర్స్లో మనీ ఎవరైనా బిజినెస్ చేసేవాళ్ళు, కంపెనీస్ పెట్టిన వాళ్ళు, వీళ్ళ దగ్గరనే మనీ రొటేట్ అవుతుంది క్రోర్స్లో. అయితే వీళ్ళకి ఒక బేస్ ఉంటుంది, ఎక్కడి నుంచో మనీ వస్తాయి, నాకు షేర్స్ వస్తాయి, ఇన్వెస్ట్లు వస్తాయని, అది వస్తాయని వీళ్ళు లోన్ తీసుకుంటారు. బ్యాంక్స్ కూడా ఏం చేస్తాయి, వీళ్ళు పెద్ద కంపెనీ ఉంది, ఒకప్పుడు సత్యం కంప్యూటర్స్ ఉంది, ఇప్పుడు టెక్ మహీంద్రా అయింది. ఆ సత్యం కంప్యూటర్స్ ఉన్నప్పుడు మనకు వచ్చిన ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల మనీ వస్తుందని బ్యాంక్స్ లోన్స్ ఇస్తారు. తర్వాత ఈ డౌన్ఫాల్ అయినప్పుడు వేరే వాళ్ళు తీసుకున్నారు. అలా బయట కొన్ని కంపెనీస్ ఉంటాయి, పెద్ద పెద్ద కంపెనీస్. ఆ కంపెనీస్కి వీళ్ళు లోన్స్ ఇచ్చినప్పుడు తిరిగి కట్టలేరు వాళ్ళు. యాక్చువల్గా లోన్ ఇచ్చినప్పుడు తిరిగి కట్టేటప్పుడు వాళ్ళు ఇంట్రెస్ట్ కూడా కట్టాల్సి వస్తుంది. ఆ ఇంట్రెస్ట్ ఎంత పర్సెంట్ ఉందో, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత ఉన్నా కట్టాల్సి వస్తుంది. వీళ్ళు ఎక్కడో మనీ వస్తుందని చెప్పేసి లోన్ తీసుకుంటారు, కానీ అక్కడ డౌన్ అయిపోతుంది. మార్కెట్లో కాంపిటీషన్ వల్ల కావచ్చు, లేకపోతే వాళ్ళ ప్రోడక్ట్స్ డీలా కావచ్చు. మనకు చూసే హెచ్ఎంటీ, ఆల్విన్ లాంటి గవర్నమెంట్ కంపెనీసే పడిపోయాయి ఒక టైంలో. అట్లాంటప్పుడు ప్రైవేట్ వ్యవస్థ పడదా? ఆ పడేటప్పుడు వాళ్ళకి అక్కడి నుంచి మనీ రాదు, మనీ రాక వీళ్ళు కట్టలేకపోతారు బ్యాంక్స్కి. కట్టలేనప్పుడు బ్యాంకుకి ఎట్లాగో మరి మనీ ఉండదుగా, బ్యాంకు కొంచెం డౌన్ఫాల్ అవుతుంది. డౌన్ఫాల్ అయినప్పుడు ఈ రెసెషన్, ఎందుకంటే త్రూఅవుట్ ద కంట్రీ, ఏ కంట్రీలో తీసుకున్నా రెసెషన్ అనేది మెయిన్గా మనీ వల్ల వస్తుంది. మనీతో కూడిన, బ్యాంక్స్ కూడిన రెసెషన్ అయితే, వాటర్ రెసెషన్ అవన్నీ వేరు. ఇక్కడ మనీతో రెసెషన్ అనేది బ్యాంకుల దగ్గర డబ్బులు లేక జరుగుతాయి. దానికి ఇట్లాంటి కారణాలు ఉంటాయి. ఎవరైతే కట్టాలో వాళ్ళు కట్టలేని పరిస్థితుల్లో వాళ్ళని కూడా అంటానుకుంటారు, వాళ్ళు పర్మిషన్ అడుగుతారు, ఇంకోటి అడుగుతారు. సో అట్లాంటి ఆర్థిక మాంద్యాలు వస్తాయి. ఈ డెవలప్ అయిన కంట్రీస్లో ఉన్నాయి, డెవలపింగ్ కంట్రీస్లోనే అంతటా ఉన్నాయి అవి. అయితే ప్రధానంగా ఈ 1935 తర్వాత ఏదైతే ఆర్బీఐ ఉంది, అంతకంటే ముందు ఆర్బీఐలో ఏదైతే చిన్న చిన్న సహకార సంఘాలు అట్లాంటివి ఉండేటివి, బార్టర్ సిస్టమ్ రన్ అవుతుంది. సో అలాంటి టైంలో ఆర్థిక మాంద్యం అప్పటి నుంచి కూడా ఉంది, క్రైసిస్ చాలా, అంటే ఎకనామిక్ క్రైసిస్ అనేది అప్పటి నుంచి ఉంది. అలాంటి టైంలో అంబేద్కర్ ఎలాంటి సూచనలు ఇచ్చేవాడు? యాక్చువల్గా అంబేద్కర్ గారు బుక్లో కూడా స్పెసిఫై చేశారు, ఒక టైంలో ఇండియా అనేది వన్ ఆఫ్ ద రిచెస్ట్ కంట్రీ వరల్డ్లోని. ఇప్పుడు మనకు బ్రిటిషర్స్ కానీ మొఘల్స్ కానీ వచ్చి ఇండియాని రూల్ చేశారంటే ఇక్కడ సంపద ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చారు. కొన్ని నెమలి సింహాసం అని, కోహినూరు వజ్రమని ఇక్కడ తీసుకెళ్లారని కూడా మనకి ఇప్పుడు చరిత్రలో ఉంది. అంటే ఎంత క్రోర్స్లో ఇన్కమ్ ఇక్కడ ఇండియాలో ఉంటే రావాలి. సో ఒకప్పుడు మనము మైసూర్ మహారాజా ప్యాలెస్ చూసినా, వేరే ఎందుకు చెప్తున్నానంటే ఇండియా అనేది అంత రిచ్ కంట్రీ, చాలా ప్యాలెసెస్ ఉన్నాయి. ఇండియా అనేది ఒక రిచ్ కంట్రీ ఒకప్పుడు. తర్వాత డ్యూ టు సమ్ సిచ్యువేషన్స్ డౌన్ వెళ్ళి మళ్ళీ తర్వాత హిస్టరీ రిపీట్స్ అన్నట్టు మళ్ళీ పుంజుకొస్తుంది. వాళ్ళ ఎకానమీ కూడా ఇంత కరోనా సిచ్యువేషన్లో కూడా జీడిపి గ్రోత్ మంచిగానే ఉంది. టు బీ ఫ్రాంక్, ఎంతో కొంత జీడిపి గ్రోత్ ఉంది ఇవాళ ఇట్లాంటి పరిస్థితులు, లాక్డౌన్ ఇవన్నీ ఉన్నా కూడా. సో పాయింట్ ఏంటంటే అంబేద్కర్ గారు ఇచ్చినట్టు, మీరు అడిగిన క్వశ్చన్కి ఆయన ఇచ్చారు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇట్లా అంతకుముందు ఇచ్చారు. అంతకుముందు చిన్న చిన్న స్థాయిలో, అంతకుముందు చిన్న స్థాయిలో ఏదో మనకు బ్రిటిషర్స్ ఇండియాకి వచ్చినప్పుడే అనుకోవద్దు. ఒకప్పుడు మనకు ఒక సామెత ఉంది, రాయల్ గారు, మన కృష్ణదేవరాయలు గారి టైంలో ఎవరికి ఎంత అనేది ఉండదు, ఎవరు మార్కెట్కి వెళ్తే వాళ్ళకి కావాల్సింది తీసుకోవచ్చు. అంటే ఆయన ఎకానమీ ఎంత, ఏ స్థాయిలో ఉంటే వాళ్ళు అలా చేయగలుగుతారు. పబ్లిక్ నుంచి ఎకానమీ వచ్చే అవసరం లేదు. మార్కెట్కి వెళ్ళారంటే వాళ్ళు ఏది కావాలంటే తీసుకొని వెళ్ళిపోవచ్చు. కొనుక్కునేది అనేది ఏం లేదు, ఎక్స్చేంజ్ పాలసీ కూడా లేదు. అంటే మన కంట్రీలో ఎంత సంపద ఉన్నట్టు, అలా అప్పుడు కన్స్ట్రక్షన్స్ అన్ని మనం తిరిగేసి చూస్తే, టెంపుల్స్ కానీ ఏదైనా కూడా అంత కట్టించగలిగారంటే వీళ్ళ దగ్గర ఎంత సంపద ఉండాలి. అప్పుడు కూడా ఎంతో ఎకనామీ రన్ అవ్వాలి కదా. సో ఒకప్పుడు మంచి వ్యవస్థ, తర్వాత కొంచెం డౌన్ఫాల్ అయింది మన కంట్రీ. ఆ టైంలో ఈ బ్యాంకింగ్ వ్యవస్థ, ఈ కొత్త కాన్సెప్ట్ ఇది యాక్చువల్గా బ్యాంకింగ్ వ్యవస్థ అనేది. ఆ బ్యాంకింగ్ వ్యవస్థ ఆ టైంలో నేను చెప్పినట్టు 1926 నుంచి స్టార్ట్ అవుతూ వస్తే 35లో వచ్చింది. తర్వాత మన అంబేద్కర్ గారు ఏదైతే చెప్పారో దాని ప్రకారంగా నడిచింది. కొంత చిన్న వరకు ఉంటే ఆర్థిక మాంద్యాలు జరిగినాయి, అప్పుడు కూడా జరిగినాయి. కాకపోతే మనకు ఒక ప్రాబ్లం ఉంటే సొల్యూషన్ కూడా ఉంటుందిగా. ఆ సొల్యూషన్ పరంగా అప్పుడు సాల్వ్ చేసుకుంటూ వచ్చారు. కాకపోతే అప్పుడు అంత స్థాయిలో లేదు. ఇప్పుడు పెద్ద రిజర్వ్ బ్యాంక్లో మనకు హైదరాబాద్లో కూడా రిజర్వ్ బ్యాంకు, అంత పెద్ద టర్న్ ఓవర్ వచ్చేసి అంత బిజినెస్, స్టాక్ ఎక్స్చేంజ్ ఇదంతా కాన్సెప్ట్ లేదు కాబట్టి. అప్పుడు లేకున్నా కానీ ఇప్పుడు ఉన్నా కూడా 90s పీరియడ్లో కూడా ఒకసారి వచ్చినట్టుంది ఆర్థిక 1920s టైంలో, 30s టైంలో వచ్చింది. వచ్చినప్పుడు అప్పుడున్న సిచ్యువేషన్స్కి ద బెస్ట్. అప్పుడు ఎట్లా బ్రిటిషర్స్ రూల్ కాబట్టి వాళ్ళు ఏది చెప్పింది అదే నడిచింది అక్కడ. వాట్ ఎవర్ దే సెడ్, మనకి ఇండిపెండెన్స్ వచ్చినంత వరకు, 1953 నుంచి రీపబ్లిక్ అయ్యి కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చినంత వరకు
బ్రిటిషర్సే కదా మొత్తం చేసింది. అవును. సో వాళ్ళు ఏం చెప్తే దాని పరంగా కాన్సెప్ట్ని రివైవ్ చేసుకున్నారు. అండ్ బ్రిటిషర్స్ వాళ్ళు ఎంతైనా రవి అస్తమించిన సామ్రాజ్యం అంటారు వాళ్ళది, ఎక్కడి నుంచి అవసరమైతే మనీ తెచ్చుకున్నారు, వాళ్ళకి కావాల్సిన సిచ్యువేషన్స్ అలా రన్ చేశారు అప్పుడు. అయితే ఏదైతే ఆర్బీఐకి ఈ గైడ్లైన్స్ ఏవైతే ఇచ్చాడో దాని తర్వాత అంటే అన్నిటినీ వ్యతిరేకించుకొస్తున్న ఎవరైతే ఉన్నారో గాంధీజీ కానీ నెహ్రూ కానీ వీటికి యాక్సెప్ట్ చేశారా ఆ టైంలో? యాక్చువల్లీ ఎకానమీకి సంబంధించినంత వరకు గాంధీజీ గారు అపోజిషన్ అంటే ఇక్కడ లేదండి. అంటే లిటిల్ మామూలుగా ఎందుకంటే ఇది ఎకానమీ అని కాదు, అన్నింటినీ అపోజ్ చేసుకుంటూ వచ్చాడు. లైక్ ఒకటి హక్కు కానీ కొన్ని ఏవైతే పాలసీస్ ఉన్నాయో కొన్ని విషయాలు వ్యతిరేకత అయితే ఉంది. ఇది కూడా వ్యతిరేకించాడా, మరి సహకారం ఇచ్చాడా? ఇక్కడ ఏంటంటే బేసికల్గా మహాత్మా గాంధీ గారు వీరందరూ కూడా ఆ టైంలో మనకు ఇండిపెండెన్స్ మీద ఫోకస్ ఎక్కువ జరిగింది. అక్కడ ఒక్కొక్కరు ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ గారేమో వార్ అన్నట్టు మాట్లాడారు. గాంధీజీ గారు వచ్చిన వెపన్ ఏంటి, నాన్ వైలెన్స్. అక్కడ డిఫరెన్స్ వచ్చాయి. అలాగే అంబేద్కర్ గారితో కూడా కొన్ని కాన్సెప్ట్లో ఎలా ముందుకెళ్ళాలో కొన్ని డిఫరెన్స్ వచ్చినది వాస్తవమే. తర్వాత ఒకనొక స్పీచ్లో నాకు అంబేద్కర్ మీద చాలా గౌరవం అది అని గాంధీజీ గారు చెప్పడం జరిగింది. కానీ ఈ ఎకానమీకి వచ్చి రన్ అవ్వటప్పుడు అక్కడ అందరికీ అవసరం పడింది. ఎందుకంటే ఫుడ్ బ్లడ్ ఏదన్నట్టు త్రూఅవుట్ ఇండియా అప్పుడు ఉన్న బ్రిటిషర్స్ అయినా అక్కడ వాళ్ళ పర్మిషన్ అవసరమైంది. వాళ్ళు ఏది చెప్తే అక్కడ లార్డ్ డల్హౌజీ అప్పుడు ఉన్న ఎవరైతే పాలకులు ఉన్నారో డల్హౌజీ కానీ ఎవరైనా వాళ్ళ పర్మిషన్ కావాలి అక్కడ. దానికి గాంధీజీ గారు కానీ ఎవరైనా కూడా అపోజ్ చేయలేదు. ఎందుకంటే ముందు ఈయన సమర్థుడా, ఈయన ఎలా సమర్థుడు అంటే ఈయన ఒకళ్ళు స్పాన్సర్ చేస్తే, మహారాజా స్పాన్సర్ చేస్తేనే ఈయన కొలంబియా యూనివర్సిటీలో మంచి పట్టాతోటి అక్కడ స్కాలర్షిప్ తోటి అక్కడ మెరిట్ తోటి తిరిగి వచ్చిన వ్యక్తి, మహామేధావి, టాలెంటెడ్ పర్సన్. తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో కూడా ఈయన మంచి పొజిషన్లోకి వచ్చి అక్కడ అన్ని ప్రైజెస్ అవార్డ్స్ తీసుకున్న వ్యక్తి. కాబట్టి ఇక్కడ ఉన్న బ్రిటిషర్స్ మనం అనుకున్న లార్డ్ డల్హౌజీ కానీ మిగతా లార్డ్స్ ఎవరైతే ఉన్నారో పనిచేసిన వాళ్ళు, ఇక్కడ రూల్ చేసిన వాళ్ళు బ్రిటిషర్స్లో, వాళ్ళు యాక్సెప్ట్ చేయడం జరిగింది. దాన్ని మరి ఎంతవరకు తీసుకోవచ్చు అలా 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 తీసుకొచ్చారు. 1935 నుంచి ఫౌండేషన్ చేశారు ఆయన. అంటే ఆర్బీఐ ప్రారంభం కాకముందు ఏవైతే గైడ్ లైన్స్ ఇచ్చారో ఇప్పటికీ ఆర్బీఐ ఫాలో అవుతుందా అవే పాలసీస్ని? ఈ రోజుకి ఆర్బీఐ అనేది కాన్సెప్ట్ నడుస్తుంది. ఒక గైడ్ లైన్స్, ఒక అవుట్లుక్, ఇన్నర్ అవుట్ ఎలా అయితే ఫ్రేమ్ అయిందో అదంతా అంబేద్కర్ గారు ఇచ్చిన పాలసీ మీద నడుస్తుంది. ఇప్పుడు అర్జిత్ పటేల్ తర్వాత మనకు వచ్చిన వాళ్ళు అయితే శక్తికాంత్ దాస్ గారినైనా ఎవరైనా కూడా అవి అన్నీ రివైవ్ అవుతారు. మనకి గవర్నర్ గారు, ఆర్బీఐ గవర్నర్ ఎవరు ఉన్నారో అంబేద్కర్ గారి కాన్సెప్ట్స్ అన్నీ కూడా వాళ్ళు రివైవ్ చూసుకొని చేస్తారన్నమాట. ఎందుకంటే ఎలా అసలు ఒక బ్యాంకింగ్ వ్యవస్థ ఎలా నడవలో, హీజ్ అన్ ఎకనామిస్ట్ అండి అంబేద్కర్ గారు. హీజ్ అ బ్రిలియంట్ ఇన్ దట్. మొత్తం మనకు మనీ ఒకవేళ క్రైసిస్ వస్తే కూడా ఏం చేయాలో కూడా బుక్లో రాశారు ఆయన. హౌ టు గెట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ క్రైసిస్ ఆల్సో అని రాశారు. కాబట్టి ఇంకా అది ఇవాళ ఈ మందము ఇట్లాంటి కరోనా సిచ్యువేషన్లో ఇలా నడుస్తుంది బ్యాంక్ వ్యవస్థ. మనకి ఎప్పటికప్పుడు మనకు మనీ ఇట్లా వస్తున్నది అంటే ఇంత పాపులేషన్ ఉన్న కంట్రీలో 130 crores పాపులేషన్ కంట్రీ నడుస్తుందంటే అది సిద్ధాంతాలు మంచిగా ఉన్నట్టే. అంటే ఇప్పుడు ఏదైతే మనకు ఈ మధ్య కాలంలో కరోనా క్రైసిస్లో మ్యారటోరియం సిస్టమ్ వచ్చింది, అంతకుముందు ఉండేదా? ఏది అంటే ఏదైతే అంబేద్కర్ గారు తీసుకొచ్చిన విధి విధానంలో పాలసీలో మ్యారటోరియం నేమ్ ఇప్పుడు రావచ్చు, అంతకుముందు ఏదన్నా మ్యారటోరియంకి బదులు ఏదైనా నేమ్ ఉండేది అక్కడ? నేమ్ అని కాకుండా మెయిన్గా కాన్సెప్ట్ ఏదైతే స్టార్ట్ అయ్యారో దానికి మధ్యలో డెవలప్మెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే టెలిఫోన్ కనిపెట్టింది గ్రహం బెల్, కానీ గ్రహం బెల్ ఎప్పుడు సెల్ ఫోన్ కనిపెట్టలేదు. తర్వాత టీమ్ అనే వేరే అతను ఇచ్చినారు అది. కానీ యాక్చువల్ టెలిఫోన్ కాన్సెప్ట్ ఏదైతే వచ్చిందా కమ్యూనికేషన్కి, తర్వాత అది వచ్చి ఇవాళ టెక్నాలజీ విరిపి ఒక పెన్సిల్ లాంటి మొబైల్ కూడా వచ్చిన రోజులు ఉన్నాయి. జస్ట్ ఒక పెన్ లాగా అంత టెక్నాలజీ విరిగింది. సో ఇంప్రూవ్మెంట్స్ జరుగుతుంటాయి. అందులో కూడా అమెండ్మెంట్స్ లాంటివి కాకపోవచ్చు, కానీ పాలసీలు ఇన్వాల్వ్ చేయొచ్చు. పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరైనా కొత్త పాలసీస్ పెట్టుకోవచ్చు. ఇంతకుముందు మ్యూచువల్ ఫండ్స్ కాన్సెప్ట్ ఉందా? ఇన్వెస్ట్మెంట్స్ ఇలాగ జరిగే కాన్సెప్ట్ ఉందా? అసలు ప్రైవేట్ సెక్టర్లో ఇన్ని బ్యాంక్స్ ఉన్నాయా? ఇప్పుడు మనం చూసుకుంటే ఐసిఐసి బ్యాంక్ కూడా మిగతా పెద్ద పొజిషన్లో ఉన్నారు. మిగతా వాళ్ళు ఐసిఐసి బ్యాంక్లో కొత్త కాన్సెప్ట్ మనీ ఇన్స్టా క్రాష్ ఫ్లాక్సీ డెలివరీ అని ఇవన్నీ వస్తున్నాయి. ఇవన్నీ కొత్త పాలసీలేగా, ఒకప్పుడు లేదు ఇప్పుడు ఉందంటే కొత్త పాలసీ అనంటే. సో పాయింట్ ఏంటంటే అవన్నిటికీ ఛాన్స్ కూడా ఇచ్చారు. యాక్చువల్గా మనకి ఇచ్చిన సిద్ధాంతంలో ఒక క్లాజ్ ఉండాలి. ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్ని కూడా అమెండ్మెంట్ చేయాలంటే అమెండ్మెంట్ చేసే అవకాశం కూడా కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేయాలి. దానికి ఆ స్కోప్ ఉంటేనే అమెండ్మెంట్ చేయొచ్చు. ఇన్నిసార్లు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అంటే ఆ స్కోప్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ.
సో అంబేద్కర్ గారు ఇచ్చిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవాళ నడుస్తుంది, దాంట్లో ఒక స్కోప్ ఉంది కొత్త పాలసీలు పెట్టుకోవడానికి. ఎవరైనా షేర్స్ ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా ప్రైవేట్ సెక్టర్ మెయిన్గా కూడా ప్రైవేట్ పబ్లిక్ కూడా ఉంటాయి, కొన్ని అండర్టేకింగ్ బ్యాంక్స్ ఉంటాయి. అందులో ప్రైవేట్ పబ్లిక్ సెక్టర్ షేర్ కొంత ఉంటుంది, ప్రైవేట్ సెక్టర్ షేర్ కొంత ఉంటుంది, ఇండివిజువల్ షేర్స్ కూడా ఉంటాయి. సో అట్లాంటి కాన్సెప్ట్స్ ఏవైతే కొత్త ఇవన్నీ ఒకప్పుడు లేవు. ఎప్పుడైతే మన బ్యాంకింగ్ వ్యవస్థ స్టార్ట్ అయిందో అప్పుడు ఇవన్నీ లేవు. 1934 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ వచ్చింది, అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కొత్త కొత్త పాలసీస్ వస్తున్నాయి. సో పాలసీలు అందులో ఇంక్లూడ్ చేసే క్లాజు అవకాశం ఉంటేనే జరుగుతాయి. ఇంకా ఫ్యూచర్లో వీ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ గుడ్ పాలసీస్ ఆల్సో. అయితే బ్యాంకుల ప్రైవేటైజేషన్ ఏదైతే ఉందో, బ్యాంక్స్ ప్రైవేటైజేషన్ సంబంధించి ఒకవేళ అంబేద్కర్ ఉంటే దాన్ని స్వాగతించేవాడా? యాక్చువల్గా అంబేద్కర్ గారి ఐడియాలజీ కానీ ఐడియల్ కానీ ఆయన ఒక బుక్లో ఒక స్పీచ్లో కూడా విన్నాము, ఇండియాని ఒక టాప్ పొజిషన్లో చూడాలనేది ఆయన డ్రీమ్. మెయిన్గా ఈక్వాలిటీ ఇవన్నీ అందరూ బ్రదర్హుడ్ ఇవన్నీ పాటిస్తూ ఇండియా ఒక టాప్ పొజిషన్, అది ఎకనామీ వల్ల కూడా ఆయన టాప్ పొజిషన్ చూడాలన్నారు. ఆయన ఎంతసేపు మంచితనం ఇవన్నీ చెప్తూ కూడా ఆయన ఎకానమీ వైజ్ కూడా ఇండియా ఒక మనమే వేరే కంట్రీస్కి లోన్ ఇచ్చే స్థాయిలో ఉండాలనేది కూడా అంటారు ఆయన. ఇప్పుడు మనము స్విస్ బ్యాంక్కి వెళ్ళి లోన్ తీసుకుంటారు కదా కంపెనీస్, యూబీఎస్ దాంట్లో స్విస్ బ్యాంక్ నుంచి మనం లోన్స్ తీసుకున్నట్టు కాకుండా మనమే వేరే కంట్రీకి లోన్ ఇవ్వాలి. అలాంటి ఆర్థికంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనము చేతి నిండా డబ్బులు ఉండాలంటారు కదా, అలాంటి స్థాయిలో ఇండియా చూడాలని అనుకున్నారు. అయితే కరెక్టే, ఏంటంటే అప్పుడున్న పరిస్థితుల్లో ఆయన అలా చూడాలనుకున్నాడు. కానీ ఇప్పుడున్న ఏదైతే ప్రైవేటైజేషన్ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు గవర్నమెంట్ బ్యాంకులో 2% వడ్డీ రేటు ఉంటే ప్రైవేటైజేషన్ బ్యాంకులో 7%, 8%, 12% వరకు ఉంది. సో అలాంటప్పుడు ప్రజల మీద ఆర్థిక భారం పడే అవకాశం ఉంటుంది కదా. ప్రజలు కూడా ఏం చేస్తారంటే ఇప్పుడు మనకు ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంటున్నారు, కానీ పబ్లిక్ కూడా వాళ్ళ మనీ బ్యాంక్లో పెట్టుకుంటే గవర్నమెంట్ బ్యాంకు వీళ్ళకి ఇంట్రెస్ట్ ఎక్కువ ఇస్తుందా, ప్రైవేట్ బ్యాంక్ ఎక్కువ ఇస్తుందా, అలా కూడా ఆలోచిస్తుంటారు పబ్లిక్. ఎందుకంటే ఎంతసేపు బ్యాంక్ నుంచి లోన్ తీసుకునే కాన్సెప్టే కాకుండా ఈ బ్యాంకుకి మనం ఇచ్చేది ఉంటాయి, మన మనీ సేవ్ చేసుకోవడం బ్యాంక్లో పెట్టుకున్నందుకు అవన్నీ బ్యాంక్లో దాచుకుంటే ఇంట్రెస్ట్ మనకు కూడా వస్తుంది కదా. అది కంపారిటివ్లీ గవర్నమెంట్ కన్నా ప్రైవేట్ బ్యాంక్లోనే ఎక్కువ. మన గోల్డ్ కానీ ఏమైనా మిగతావి అందులో బ్యాంక్లో దాచుకోవాలంటే కూడా సేఫ్టీ కోసము వాళ్ళకి మనకు వస్తుంది ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ ప్రైవేట్ బ్యాంక్లోనే ఎక్కువ ఉంది. ఇప్పుడు మనం చూస్తే కొన్ని బ్యాంక్స్ ఐసిఐసి బ్యాంకులలో మినిమం బ్యాలెన్స్ ఉండాలంటే 10,000 6 మంత్స్కి ఉండాలి, లేకపోతే 25,000తో స్టార్ట్ అవ్వాలి మినిమం బ్యాలెన్స్. అదే మనం ఎస్బీఐ బ్యాంక్కి వెళ్ళామనుకోండి నిల్ బ్యాలెన్స్తో కూడా తీసుకుంటారు. కానీ వై పీపుల్ ఆర్ ప్రిఫరింగ్ దిస్ ప్రైవేట్ బ్యాంక్స్? బికాస్ దే ఆర్ గెటింగ్ సమ్ బెనిఫిట్, అంతే కదా. ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ వస్తుందనో, లేకపోతే సమ్ అదర్ బెనిఫిట్స్ అనో, లేకపోతే ఇప్పుడు కొన్ని ఆఫర్స్ ఉంటాయి మనకు బ్యాంక్స్. ఇప్పుడు కొన్ని ఇట్లా క్రెడిట్ కార్డ్స్, కోరల్ కార్డ్స్ అని ఉంటాయి, కొన్ని మూవీ టికెట్స్ ఆఫర్స్ అని మిగతావన్నీ వస్తుంటాయి. సో ఇలాంటి బెనిఫిట్స్ ఎక్కువ ప్రైవేట్ సెక్టార్లో ఉండటం వల్ల వాళ్ళు మెజారిటీ పీపుల్ వాటికి ప్రిఫర్ చేస్తున్నారు. పైగా ఏటీఎమ్స్ అనేవి కూడా లేనికి ఒక 2 ఏటీఎమ్స్ ఉండటం, వాళ్ళకి ఒక 5 ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు వేరే దాంట్లో అయినా. ఇలాంటి ఫ్లెక్సిబిలిటీ ఉంది కాబట్టి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. లేకపోతే ఎస్బీఐ బ్యాంక్ ఉన్నాక మిగతా అవసరం ఏంటి? ఖాతాకి అయితే ఇంత లిమిట్ అని లేదు మనకు, ఇంతమంది అకౌంట్ బ్యాంక్లో పెట్టుకోవాలనేది ఏం లేదు, ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్ మనకు తెలిసినంత వరకు అయితే. సో అట్లాంటప్పుడు ఎస్బీఐ బ్యాంక్లో వేసుకుంటే నిల్ బ్యాలెన్స్తో కూడా నడిపించవచ్చు, మనం ఎంతన్నా పెట్టుకోవచ్చు. పైగా పర్ డే ఇంత డ్రా చేయాలన్నది కూడా ప్రైవేట్ బ్యాంక్ ఏటీఎమ్స్లో ఎక్కువ ఉంది. ఇక్కడ 10,000 ఇంత డ్రా చేయొచ్చు, అక్కడ ఇంకా 25,000 కూడా ఉంది. సో ఈ పాలసీలు వీటి వల్ల ప్రైవేట్ సెక్టార్ దీనివల్ల దీనికి ఎక్కువ మొగ్గు చూపుతుంది. అయితే ఏదైతే అంబేద్కర్ ఆర్బీఐకి గైడ్లైన్స్ ఇచ్చారో, అంటే ఈ బ్యాంకులు ఆర్బీఐలు ఏదైనా మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడిందా ఎప్పుడైనా? ఏదైనా గైడ్ లైన్స్ కంపల్సరీ చేంజ్ చేయాలి అంబేద్కర్ ఇచ్చింది కాకుండా, అలా ఉంటాయి, ప్రజలకు కొంత ఇబ్బందిగా ఉందని చెప్పి మార్చుకోవడం ఏదైనా జరిగింది? అలా పాలసీలో ఉంటాయి ఖచ్చితంగా. ఎందుకంటే మనకు తెలుగు అతను రెడ్డి గారు ఒకసారి ఆర్బీ రెడ్డి గారు మనకు గవర్నర్ ఉన్నప్పుడు జరిగింది అది. తర్వాత ఉర్జిత్ పటేల్ గారు ఉన్నారు, దానికి ముందు సుబ్బారావు గారు కూడా ఒకసారి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ అయ్యారు. ఇప్పుడు శక్తికాంత్ దాస్ గారు ఉన్నారు. కొన్ని పాలసీలు డిఫరెన్స్ వచ్చి ఈవెన్ వాళ్ళు రిజైన్ చేయడం కూడా జరిగింది, చిన్న అమెండ్మెంట్ ఏదన్నా జరిగింది. అయితే మనకు ఆర్థిక మాంద్యాలు వచ్చిన టైంలో కొన్ని అమెండ్మెంట్ అని చెప్పలేము, పాలసీలు కొత్త ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అది మెయిన్గా జనానికి లోన్స్ ఇచ్చే విషయంలో జరిగింది ఎక్కువగా. అయితే ప్రధానంగా ఏవైతే గైడ్ లైన్స్ ఇచ్చారో ఆర్బీఐ సక్సెస్ అయింది అనుకుంటున్నారా అంబేద్కర్ ఇచ్చిన గైడ్ లైన్స్ కి? అసలు ఆర్బీఐ నడుస్తుండే, సక్సెస్ నడుస్తుంది, అది అంబేద్కర్ ఇచ్చిన గైడ్ లైన్స్ తో నడుస్తుంది. సక్సెస్ అయిందా అంటున్నారు? సక్సెస్ అయిందనే చెప్పుకోవాలి మనం. ఎందుకంటే ఇప్పుడు అంబేద్కర్ గారు కూడా ఎంత గొప్ప వ్యక్తి అయినా ఆయన ఒక హ్యూమన్ బీయింగ్. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఆ రోజులలో అసలు 1920స్లో మన బ్యాంక్స్ గురించి ఆలోచించామండి. 1926 ఇప్పుడు మనకి ఇంత ఇంటర్నెట్ టెక్నాలజీ టీవీ ఇవంతా వచ్చేసేసి మనం ఒక క్లిక్ కొట్టి గూగుల్లో ఎంత చెక్ చేస్తున్నాం, మనకి ఇన్ని యాప్స్ ఇవన్నీ వచ్చినప్పుడు వేరు.
స్టూడెంట్స్ కూడా బైజూ యాప్, వేదాంత యాప్ అని ఇవన్నీ వచ్చినప్పుడు ఇప్పుడు పరిస్థితి వేరు. కానీ ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, అప్పుడు ఆయన వచ్చిన సిచ్యువేషన్స్ నుంచి ఎక్కడైతే డ్రౌన్టౌడర్గా చూశారో ఆయనని, అట్లాంటి సిచ్యువేషన్ నుంచి ఒక మేధావి ఎడ్యుకేషన్ పరంగా రావటమే వేరంటే, అది కాన్స్టిట్యూషన్ పరంగా ఆయన ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అయ్యారు. లా పరంగా చూస్తే సెంట్రల్ ఫస్ట్ లా మినిస్టర్ అయ్యారు నెహ్రూ గారి క్యాబినెట్లో. తర్వాత మహిళా బిల్లులు ఇట్లాంటివన్నీ తీసుకురావడం ముందుకెళ్ళారు, ఎన్నో మూమెంట్స్ చేశారు. ఆ టైంలో ఇండియన్ ఎకానమీ మీద ఆయన ఎంత స్టడీ చేసి ఉండాలి. పైగా బ్రిటిషర్స్ని ఇంప్రెస్ చేస్తే కదా వాళ్ళు యాక్సెప్ట్ చేసి తర్వాత అది ఏప్రిల్ 1 రోజు 1935లో ఫౌండేషన్ స్టోన్ వేసి ఇన్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టార్ట్ అయింది. 1947 వరకు మనకు బ్రిటిషర్స్ రూల్ చేశారని హిస్టరీ చెప్తుంది. మరి వాళ్ళ టైంలో వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని కదా ఆయన ముందుకు తీసుకెళ్లారు. అంటే ఆ టైంలో ఆయనకి ఎంత నాలెడ్జ్ ఉండాలి. సో అప్పటి పరిస్థితులకి ఆయన ఇచ్చింది ఇప్పుడున్న సిచ్యువేషన్స్ కానీ ఎప్పుడన్నా ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు ఇబ్బంది జరిగి ఉండొచ్చు. దానికి మరి ఇప్పుడు ఉన్న వాళ్ళు అప్పట్లో ఆయన అంత మేధా ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎంత ఉండాలి కదా యాక్టివ్గా. సో కొన్ని పాలసీస్ ఇంట్రొడ్యూస్ చేసి ఉండొచ్చు. కొన్నిసార్లు సిద్ధాంతాలే మనకు తెలిసినంత న్యూస్ వరకు ఉర్జిత్ పటేల్ గారు రిజైన్ చేస్తేనే శక్తికాంత్ దాస్ గారు వచ్చారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా. ఎందుకంటే కొన్ని పాలసీస్లో చేంజ్ రావచ్చు, వాళ్ళకి అది నచ్చకపోవచ్చు, లేకపోతే కొత్త కాన్సెప్ట్ పెట్టడానికి ఉండొచ్చు అని సిచ్యువేషన్. మీరు అన్నట్టు ఏదన్నా మైల్ స్టోన్స్ వచ్చి ఉండొచ్చు. సో కొత్తగా వచ్చినారు. కానీ మన పాలసీలు ఇంట్రడ్యూస్ అయితే జరిగాయండి. అండ్ డే బై డే కొత్త కాన్సెప్ట్స్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు మనకు SMS కూడా వస్తుంది బ్యాంక్స్ నుంచి. ఒక్కోసారి మనకు మీరు ఇంట్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు ఇంత అవుతుంది, ఇవన్నీ ఒకప్పుడు లేవు. సో కొత్త పాలసీలు చేంజ్ అకార్డింగ్ టు టైమ్ ఆర్ చేంజెస్ ద వే ఆఫ్ లైఫ్ అన్నట్టు వస్తూనే ఉంటాయి. కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రం అంబేద్కర్ గారి సిద్ధాంతాల పరంగా స్ట్రాంగ్గా నడుస్తుందని చెప్పొచ్చు. కాకపోతే కొన్ని చేంజెస్ రావచ్చు. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ చర్చలో పాల్గొనేందుకు. రైట్, ఇది ఇవాల్టి చర్చా కార్యక్రమం. కీప్ వాచింగ్ ఫాస్టర్ టీవీ న్యూస్ ఫర్ ఈక్వాలిటీ. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.